ప్రోటీన్ పౌడర్ అంటే అది జస్ట్ సప్లిమెంట్ మాత్రమే, అది మెయిన్ కోర్స్ మాత్రం కాదు. మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే మనకి మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి, అవి తప్పితే సెప్టెంబర్ లో సప్లిమెంటరీ రాసుకుంటాం. ఎవడైనా సెప్టెంబర్ లో సప్లిమెంటరీ ఉంది కదా అని చెప్పేసి కావాలని మార్చిలో సబ్జెక్టులు తప్పుతారా? సేమ్ అలానే ప్రోటీన్ అనేది మనకి చాలా ఫుడ్స్ లో అవైలబుల్ గా ఉన్నా కూడా ప్రోటీన్ పౌడర్లు వాడటం అనేది మార్చ్ ఎగ్జామ్ ని కావాలని తప్పి సెప్టెంబర్ లో సప్లిమెంటరీ రాసుకోవడం లాంటిది. మనం బయట హాస్టల్స్ లో ఉన్నప్పుడు లేదా బయట మనం ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మనం ప్రోటీన్ పౌడర్ ని ఒక మీల్ రీప్లేస్మెంట్ కింద మనం యూస్ చేసుకోవచ్చు, కానీ బట్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ లో మాత్రం ప్రోటీన్ పౌడర్ అనేది అంత అక్కర్లేదు. ప్రోటీన్ పౌడర్ కి సీన్ ఉంది, బట్ జిమ్ కోచ్లు చెప్పే అంత ఎక్కువ సీన్ అయితే లేదు. ఈ మధ్య చాలా మంది డాక్టర్లు కూడా మనం హెల్త్ చెకప్ కి వెళ్ళినప్పుడు నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, ప్రోటీన్ పౌడర్ వాడా అని చెప్తున్నారు. చాలా మంది వెజిటేరియన్స్ కూడా మా వెజిటేరియన్ ఫుడ్ లో కంప్లీట్ గా ప్రోటీన్ అనేది దొరకట్లేదు, అందుకే మేము కూడా ప్రోటీన్ పౌడర్ వాడాల్సి వస్తుంది అని చెప్తున్నారు. నువ్వు వెజిటేరియన్ కరెక్టే, బట్ ప్రోటీన్ పౌడర్ అనేది వెజిటేరియన్ కాదు కదా. వెజిటేరియన్ అంటే ఆ ఐటమ్ ఏదైనా చెట్టుకు పూయాలి లేదా కాయాలి. అది బఫెలో మిల్క్ నుంచి తయారు చేస్తుంటే దాని వెజిటేరియన్ అని నువ్వెలా చెప్తావు? దేవుడికి నైవేద్యం కింద నాన్ వెజ్ పెట్టడం అనేది ఒక రాంగ్ కాన్సెప్ట్ అని మీరు అనుకుంటే, మరి ప్రోటీన్ పౌడర్ లాంటి నాన్ వెజ్ తిని కూడా మీరు దేవుడికి పూజ చేయడం కూడా సేమ్ అదే కాన్సెప్ట్ కదా.